దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులు విశేషంగా పెరుగుతున్నారు. ప్రసిద్ధ దేవాలయాల్లో మంగళాద్రి క్షేత్రం కూడా ఉంది. అంతగా ప్రాచుర్యం పొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం దిగువ సన్నిధిన సోమవారం రాత్రి సుమారు 9:20 సమయంలో ఒక్కసారిగా తుపాకులు చేతబూనిన కొందరు యువకులు శరవేగంగా ఆలయంలోకి చొచ్చుకుపోయారు. ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు. కొద్దిసేపటికే ఆలయ ప్రాంగణం చీకట్లు కమ్ముకుంది. గాలిగోపురం ఎదుట రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్, వైద్య సిబ్బంది వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే దేవస్థానం రోడ్డు గుండా వాహనదారులు, పాదచారులు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా గమనించడం కనిపించింది. అప్పటికే ఆలయ పరిసరాలు, వివిధ ప్రాంతాల్లో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి టైమ్స్ ప్రతినిధి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసును ఆరా తీయగా ఆక్టోపస్ శిక్షణలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆక్టోపస్ డిఎస్పీ నేతృత్వంలో సుమారు 40 మంది టీము మాక్ డ్రిల్లో పాల్గొంది. ప్రసిద్ధ దేవాలయాల్లో టెర్రరిస్టుల అటాక్ జరిగినప్పుడు ఆ దుండగుల బారి నుంచి భక్తులను కాపాడడం, పకడ్బందీగా టెర్రరిస్టులను చుట్టుముట్టి వారిని బందీలుగా చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ తరహాలోనే ఆపరేషన్లో పాల్గొనే ఆక్టోపస్ బృందాలకు మరింత అవగాహన కల్పించేందుకు గాను అచ్చుగుద్దినట్లుగా టెర్రరిస్టుల అటాక్ జరిగినప్పుడు పరిస్థితులు, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆక్టోపస్ బలగాలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా ఈ మాక్ డ్రిల్ జరిగింది. ప్రసిద్ధ ఆలయాలు, జన సమూహాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాదుల అటాక్ జరిగినప్పుడు అటువంటి విపత్కర పరిస్థితుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు గాను ఆక్టోపస్ బలగాలతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
అడిషనల్ ఎస్పీ కె రామచంద్రమూర్తి, డిఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శివాజీ, సుమారు 40 మంది ఆక్టోపస్ బలగాలు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. అలాగే స్థానిక పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది కూడా పాల్గొన్నారు. తొలుత మంగళగిరి టిప్పర్ల బజార్లోని షాదీఖానాలో వివిధ శాఖల సిబ్బందితో దేవస్థానంలో నిర్వహించనున్న మాక్ డ్రిల్పై అవగాహన కల్పించారు. మనం అందరినీ తీసుకెళ్ళాం అనుకోండి, పెద్ద హాస్పిటల్ అని చెప్పి ఎయిమ్స్లో ఎన్ని చేస్తారు? ఎయిమ్స్లో చేయగలిగి కొన్నే ఉంటాయి. ఎన్ఆర్ఐలో కొన్ని చేయగలుగుతారు, మణిపాల్ హాస్పిటల్ కొన్ని చేయగలుగుతారు. ఏదైతే ఆ సెగ్రిగేషన్ చేయాలో అది ఓన్లీ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళందరినీ అలర్ట్ చేయగానే వాళ్ళందరూ మిగతా